హరే కృష్ణ. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 67. ఇంద్రియాణం హి చరతాం మన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వా యుర్నావమివాంభసి. నీటి అందలి నావను బలమైన వాయువు త్రోసివేయు రీతి మనస్సు చెరించి ఇంద్రియాలలో దేనిపై లగ్నమగునో దానిచే మనుజుని బుద్ధిని కూడా హరించును. హరే కృష్ణ. సముద్రము ఎంత పవర్ఫుల్ అంటే దానిని దాటడం అంత సులభం కాదు. అయినా కూడా దాన్ని దాటడానికి మనం నావను తయారు చేశాం. దాని లోతును తట్టుకోవడానికి, ఎదురుగా వచ్చే గాలిని తట్టుకోవడానికి అన్ని రకాల దృష్టిలో ఉంచుకునే నావను తయారు చేస్తారు. అయినప్పటికీ ప్రచండ వాయువు అనేది వచ్చినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఆ నావను గాలి, ప్రచండమైన వాయువు ఏం చేస్తుంది, దాన్ని తోసిస్తుంది అన్నమాట కొంత దూరం. అంటే నావతో సంబంధం లేదు అది ఏ డైరెక్షన్లో పోతుందని. గాలి ఏ డైరెక్షన్ అయితే తోసేదో దానికి అనుకూలంగా నావ వెళ్ళిపోవాల్సిందే కొంత దూరం. ఎప్పటి వరకు ఆ ప్రచండ వాయువు యొక్క ఆ ఉధృతి తగ్గేంత వరకు ఏమి చేయలేదు నావ. కొట్టుకోపోవాల్సిందే కొంతసేపు వరకు, ఆ గాలి యొక్క పవర్ తగ్గేంత వరకు. అదేవిధంగా మనుజునికి 5 రకాల ఇంద్రియాలు ఉన్నాయి. కండ్లు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఇట్లా అంటే 5 రకాల జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ జ్ఞానేంద్రియాల్లో ఎప్పుడు కూడా రకరకాల విషయాలపైన తిరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక విషయం పైన మనసు కేంద్రీకరించబడిందంటే, అంటే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేసిందంటే మైండ్, తర్వాత ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే ఆ మనసు, బుద్ధి కూడా ఏమి చేయలేదు, సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ ఆ మనసు దాంట్లో నుంచి సైడ్ వచ్చేంత వరకు బుద్ధి కూడా ఏమీ చేయలేదు. అంటే బుద్ధిని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట మనసు. అంత పవర్ఫుల్ అయిపోతుంది ఒక దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఏదైనా ఒక విషయాలపైన మనము తీవ్రంగా దాని మీదనే దృష్టి పెట్టడం అనేది మొదలు పెట్టామంటే మనసు కంప్లీట్గా దానికి అట్రాక్షన్ అయిపోతుంది. ఎప్పుడైతే కంప్లీట్గా దానిపైన మనసు అట్రాక్ట్ అయిపోతుందో మళ్ళీ దాన్ని అంత సులభంగా కంట్రోల్ చేయలేవు. బుద్ధి కూడా సైలెంట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళు దాన్ని తీయాలంటే దాని యొక్క ఉధృతి కొంచెం తగ్గేంత వరకు వెయిట్ చేయాలి, లేదా డైవర్షన్ చేయాలి ఏదో ఒక విధంగా. కాబట్టి మన శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు, మన ఇంద్రియాలు 5 కూడా చాలా స్ట్రాంగ్ అయినటివి. తేనెటీగలు తీదనంలో, మకరందంలో కంట్రోల్ అయిపోతుంది, అంటే దాంట్లో చిక్కిపోతుంది. జింక వేణునాదం ద్వారా జింకను పట్టేస్తారట. మంచి ఫ్లూట్ వాయిస్తే అది దానికి అనురక్తి అయిపోయేసి వాళ్ళలో చిక్కిపోతుందంట. ఏనుగు చర్మం అంటే స్పర్శ ద్వారా చిక్కిపోతుంది. ఒక చిన్న పురుగు మంటలు బాగా రగిలిస్తే ఆ మంటకు అట్రాక్ట్ అయిపోయి పురుగు నేరుగా వచ్చి పడిపోయి దాంట్లో చనిపోతుంది. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ప్రాణి అట్రాక్ట్ అయ్యి దాని ద్వారా చనిపోతూ ఉంది. కానీ మనుజుడికి 5 రకాల ఇంద్రియాల్లో దేని ద్వారా అయినా పడిపోయేది అవకాశం ఉందన్నమాట. అంటే వాటిల్లో ఒక్క ఇంద్రియమే దాన్ని పడేసేదానికి పవర్ఫుల్ అయితే, మనుజుడికి మాత్రము 5 రకాల ఇంద్రియాలు పవర్ఫుల్లే. అంటే కొందరు చూసే దాంట్లో ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి దాంట్లో పడిపోవచ్చు, కొందరు రుచుల ద్వారా ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి పడిపోవచ్చు, కొందరు కొన్ని వినేటువంటి వాటి ద్వారా అట్రాక్ట్ అయి పడిపోవచ్చు, కొందరు స్మెల్ చూసే వాటి ద్వారా చూసి అట్రాక్ట్ అయిపోవచ్చు, కొందరు స్పర్శ సుఖాల ద్వారా అట్రాక్ట్ అయి పడిపోవచ్చు. అంటే మనుజుడికి ఉండే 5 ఇంద్రియాలు కూడా స్ట్రాంగేను. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఈ 5 ఇంద్రియాలను భగవంతుడి యొక్క సేవలోనే వినియోగించండి. అప్పుడు అవి మనకు చెప్పిన మాట వింటాయి.
అలా ఏ ఒక్క ఇంద్రియాన్నైనా మనం నిర్లక్ష్యం చేసినట్లయితే భగవంతుని సేవలో పెట్టకుండా వెంటనే వాళ్ళు భగవంతుని యొక్క భక్తిలో నుంచి కింద పడిపోయేటువంటి అవకాశం ఉంది. భక్తి మార్గంలో నుంచి సైడ్ అయిపోయే అవకాశం ఉంది. భక్తాంబరీషుడు తన 5 ఇంద్రియాలను భగవంతుడి సేవకి ఉపయోగించిన దానివల్ల దూర్వాస మహాముని అంత గొప్ప ముని కూడా ఆయన్ను ఏమీ చేయలేకపోయారు. భగవంతుడి యొక్క రక్షణ అతనికి కలిగింది. కాబట్టి మనము కూడా ఎంతో శ్రద్ధగా మన 5 ఇంద్రియాలను కూడా భగవంతుని యొక్క సేవలో కానీ ఎప్పుడైతే మనం వినియోగిస్తామో అప్పుడు మనకు భగవంతుని కృపతో మనం ఈ సంసారంలో ఉండేటువంటి రకరకాల విషయాల్లో నుంచి బయటపడి భక్తి మార్గంలో సాఫీగా ముందుకు జరిగి మనము భగవంతుని ధామాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంది, ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది అనేసి ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. మనకు ఆ 5 ఇంద్రియాలను మనకు సంబంధించిన విషయాలన్నీ కూడా భగవంతుని కోసంగా భగవంతుని సేవలో వినియోగించేటువంటి అవకాశం కలిగించమని గురుదేవుల్ని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.